మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని ఇంద్ర సినిమాలో చిరంజీవి డైలాగ్ చెప్పినట్లుగా ఆకే కదా అని తీసి పారేయకండి. అదేనండి మన కొత్తిమీర గురించి చెప్తున్నాను. మార్కెట్లో మనకు కొత్తిమీర బాగా దొరుకుతుంది, చాలా తెచ్చి పెట్టుకుంటాం. ఎందుకంటే సాంబార్లో వాడుతుంటాం, పచ్చడి చేస్తుంటాం, రకరకాల చట్నీస్లో కూడా వేస్తుంటాం. కానీ ప్రిజర్వ్ చేయాలి అంటే తలప్రాణం తోకకొస్తుంది. ఎందుకంటే 2 రోజులు తిరగక ముందే అది వాడిపోతుంది. కానీ ఈనాటి మన 1 టిప్స్ లో ఒక టిప్ చెప్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. అదేంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. మనం ఆ బౌల్లో చక్కగా వాటర్ వేసుకోవాలి. సగం వరకు ఇలా వాటర్ పోసుకొని దాంట్లో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత చక్కగా దీన్ని కలిపి సాల్ట్ కరిగిన తర్వాత మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని తీసుకుని దానికి ఉన్న మొత్తం మట్టి అంతా కూడా పోయేలాగా చక్కగా ఇలా శుభ్రపరచండి. వాటర్లో మొత్తం మునగానోయ్. సో ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరను మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఒకసారి వాష్ చేద్దాం. ఇలా అన్నమాట. సో ఇంకా వాటర్ పడితే కూడా మనం వేసుకోవచ్చు. ఇలా వాష్ చేసి చక్కగా వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా డ్రైనర్లో ఒక 2-3 సెకండ్స్ అలా ఉంచితే వాటర్ ఎక్సెస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పోతుంది. ఆ తర్వాత ఇంకొక కంటైనర్ తీసుకొని ఇలాంటి కంటైనర్లో సగం వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా సగానికి వాటర్ పోసుకొని ఆ తర్వాత ఈ కొత్తిమీర ఉంది కదా, దాన్ని ఇలా నించోబెట్టాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా ఓపిక ఉంటే చాలండి, చక్కగా ఈ కొత్తిమీర 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. మరి టిప్ నచ్చిందా? ఫాలో అవ్వండి. మీకు నచ్చే, మీరు మెచ్చే వావ్ 1 టిప్.